రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి. అవసరమైతే ఆ భూహారతో ఏదో తెచ్చిరు కదా అందులో పెట్టి మేము చేసిన దానికంటే ఒక రవ్వ ఎక్కువ చేయాలి పేదోళ్ళకు. కానీ నువ్వేం చేస్తున్నావు? పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటే ఒక డాబా వేసుకుంటే అందులో వచ్చి పొక్క కొట్టాలి, వాడు నువ్వు పార్టీలు చేరపోతే నేను సంపుతా అనాలి, చిన్న దుకాణం ఉంటే దుకాణం కొట్టాలి, కడుపు మీద కొట్టాలి, గరీబోని కడుపు మీద కొట్టి నోటికాడి బువ్వ గుంజుకొని ఆగమాగం చేసి ఆఖరికి ఆత్మహత్య కుసుగొల్పింది ఇవాళ అరాచక కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అరాచకాలకు మేము ఖచ్చితంగా అడ్డం పడతాం. మొత్తం బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఒక్క పిలుపుతో ఎక్కడ అరాచకం జరిగినా గతంలో హైడ్రా బాధితులకు అండగా నిలబడ్డం, మూసీ బాధితులకు అండగా నిలబడ్డం, లగచర్లలో భూములు గుంజుకుంటామంటే అక్కడ అండగా నిలబడ్డం, నిన్న అలంపూర్లో కూడా ధన్వాడల అక్కడ కూడా రైతులకు అండగా నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి సైనికులు. రేపు కూడా నేను ఒకటే అంటున్నా, హైదరాబాద్ లో ఎక్కడైనా సరే ఏ పేదవాడి మీద రేవంత్ రెడ్డి ప్రతాపం చూపెట్టినా మీకు అండగా ఉండేది, ఖచ్చితంగా మీకు అండగా నిలబడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఎందుకంటే మాకు తెలుసు హైదరాబాద్